వర్షం పడుతున్నప్పుడు సముద్రానికి ఎదురుగా కూర్చొని నాతో పాటు తడుస్తున్న సముద్రాన్ని చూడటం, సమయం ఉన్నప్పుడల్లా నాకు ఇష్టమైన తెలుగు బుక్స్ చదవడం, మనసులో భావాలను రాసుకోవడం, వాటిని రూపిస్తూ పెయింటింగ్ వేయడం నా అలవాటు. హ్యాపీగా సాగిపోతున్న నాకు ఒకరోజు భయమేసింది. 93 మిలియన్ మైల్స్ దూరం నుంచి వెలుగునిచ్చే సూర్యుడు కూడా చీకటినే ఇస్తాడేమో అనేంతగా భయమేసింది. ఆ భయానికి కారణం మా మావయ్య కూతురు వైష్ణవి. ఇప్పుడు ఎక్కడికి రెడీ అవుతున్నావు? అసలు వైష్ణవి మనసులో నేను ఉన్నానో లేదో తెలుసుకోవాలి కదా. అది తెలుసుకోవడం కోసం నువ్వు అక్కడి వరకు వెళ్ళడం ఎందుకు? ఇప్పుడే నేను తనకి ఫోన్ చేస్తాను. ఒకవేళ తను ఇంకెవరినో లవ్ చేసి ఇంట్లో వాళ్ళ మాట కాదనలేక నన్ను పెళ్లి చేసుకుని ఆ తర్వాత నాకు తెలిసి తను అర్థం చేసుకోలేకపోయానని నేను ఫీల్ అయ్యి, వద్దక్క, తనతో నేనే డైరెక్ట్గా మాట్లాడాలి అండ్ నా లవ్ గురించి నేనే చెప్పాలి. ఇన్ని చెప్పింది నేను నా పేరు చెప్పలేదు కదా, రామచంద్ర.